మూలంగా ఆయన కాదు, కొంతవరకు అవి. ఇంకా మిగతా ఇప్పుడు ఇంతకుముందు చేసుకున్న మిగతా ఏది సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్తో కానీ ప్రైవేట్ వాళ్ళతో కానీ చేసుకుని అవన్నీ సక్రమంగా అయినాయి అనేవి లేవు. వాస్తవానికి ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ కన్నా నిపుణుల కమిటీని నియమించి 10 సంవత్సరాల్లో మనకి ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు విడిపోయినప్పుడు వచ్చిన వారసత్వంగా వచ్చిన సమస్యలు ఏంటి, తర్వాత వచ్చిన ఏంటి, ఎందువల్ల ఏ కారణాల వల్ల ఈ పరిస్థితి వచ్చింది అనేది సమగ్రంగా పరిశీలన చేయించడానికి ఇప్పుడుకైనా వేయించవచ్చు. ఎందుకంటే ఎంక్వైరీ కమిషన్కి చాలా పరిమితులు ఉంటాయి, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, టెక్నికల్, ఫైనాన్షియల్, తర్వాత లీగల్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల అలా చేస్తే అది మరింత ఉపయోగకరంగా ఉండేది. ఇప్పుడైనా చేయొచ్చు. కానీ సార్ ఒక డేటా సార్ డేటా మొత్తం బయటికి తీస్తే చాలా ఆశ్చర్యకరమైన అంశాలు బయటకు వచ్చినాయి వేణుగోపాలరావు గారు. ఒకటి అది చెప్తాను మీరు చెప్పిన నాకు అర్థమైంది. మేము కూడా ఇవన్నీ కమిషన్ ముందు చాలా సార్లు రీచ్ చేస్తాం. ఏంటంటే ప్రభుత్వం ఇవ్వడానికి ఒప్పుకున్న సబ్సిడీ సకాలంలో ఇచ్చేస్తే డిస్కాములకు ఇబ్బంది లేదు. డిస్కాములు కూడా సకాలంలో జనరేటర్స్కి, అంటే మన జన్కోకి, మిగతా ఎవరి దగ్గర అయితే విద్యుత్ కొంటున్నారో వాళ్ళకి సకాలంలో చెల్లించేస్తారు, అయిపోతుంది. రెండోది, మనకి ఫ్యూయల్ సర్ఛార్జ్ అడ్జస్ట్మెంట్ పేరుతో, అంటే కమిషన్ నిర్ణయించిన ఛార్జీలకు మించి ఇంకా వాళ్ళకి అదనపు వ్యయమైనా, లేకపోతే కమిషన్ అంచనా వేసిన మేరకు ఆదాయం రాకపోయినా ఆ అదనపు రెవెన్యూ లోటు తీర్చడానికి ఫ్యూయల్ సర్ఛార్జ్ అడ్జస్ట్మెంట్ పేరుతో డిస్కామ్లు వసూలు చేసుకోవటానికి కమిషన్ అనుమతిస్తుంది, అంటే పర్మిసిబుల్ గా ఉన్నంత వరకు. తర్వాత ప్రభుత్వం గణనీయంగా సబ్సిడీ ఇస్తుంది, అది ఆలస్యమైంది, అది వేరే విషయం. బట్ అంటే అదంతా నష్టం అంటానికి లేదు. రెవెన్యూ టు బి కలెక్టెడ్ గా ట్రీట్ చేయాలి, దాన్ని వసూలు చేసుకోవాల్సింది. అలాగే ఈ బిల్లులు ప్రభుత్వ సంస్థల నుంచి కానీ, స్థానిక సంస్థల నుంచి కానీ, మిగతా ప్రైవేటు కన్జ్యూమర్స్ నుంచి కానీ వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే ఏంటి, అది ఒక లోపం అక్కడ. ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. అందువల్ల వీటన్నిటి సరిగ్గా చేసుకుంటే, ఇప్పుడు ఎందుకంటే మనకి ఛార్జీలు భారాలు విపరీతంగా పెరిగినాయి. ఫ్యూయల్ సర్ఛార్జ్ అడ్జస్ట్మెంట్తో ట్రూఅప్ క్లెయిమ్స్ చాలా విపరీతంగా పెరిగినాయి. మనకి గత ఏడాదే కమిషన్ ముందుకు వచ్చింది. ఏది అంతకుముందు 7 సంవత్సరాల కాలానికి 7,500 కోట్ల రూపాయలు ట్రూఅప్ అని. అది సరే, అప్పుడు ప్రీ ఎలక్షన్ పీరియడ్ కనుక ప్రభుత్వం 5 ఏళ్లలో చెల్లిస్తానని ఒప్పుకుంది. వినియోగదారుల మీద అది పళ్ళ. ఇంకో 2,500 కోట్లకి మళ్ళీ ఇంకా పెండింగ్ లో ఉన్న, ఇంకా కమిషన్కి సబ్మిట్ చేశారో లేదు, ఇంకా కొత్తగా ఏం వస్తుందో తెలియదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనకు ఒక పక్కన స్వయం సమృద్ధి సాధించామని చెప్తున్నాము, ఇంకో పక్కన మార్కెట్లో వేల మిలియన్ యూనిట్లు చాలా అధిక ధరలకి కొనాల్సి వస్తుంది. అంటే ఏంటంటే ఒక రకంగా ఇది ఈ మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది ఇవాళ విద్యుత్ వ్యవస్థ. అందువల్ల దీన్ని సమగ్రంగా నిపుణుల కమిటీతో పరిశీలన చేయించి ఎక్కడ లోపాలు జరిగినాయి, ఇక ముందు మనం అలాంటివి జరగకుండా ఏం చేయాలి, లేకపోతే కొత్త తప్పులు చేయకుండా ఏం చేయాలి, ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతిదానికి కొన్ని ప్రాతిపదికలు, ఇవన్నీ స్టాండర్డ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, తెలవనే కాదు ఇంజనీర్లకు కానీ అధికారులకు కానీ. వాటి ప్రకారం వాళ్ళు సరైన గైడెన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇప్పుడు రాజకీయ నాయకులందరికీ అన్ని తెలుస్తాయి అని అనుకోవటానికి లేదు. అందువల్ల ఆ బాధ్యత కూడా వాళ్ళకి, ఇంజనీర్లకి, వాళ్ళ అయితే ఆ స్వేచ్ఛ కూడా ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాలి. అలా తీసుకోవాలి. రెండోది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, వాటి మూలంగా చాలా ప్రభావం ఉంది ఇక్కడ. వాటన్నిటిని ఇగ్నోర్ చేసేసి వాటికి వ్యతిరేకంగా మనం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ కూడా ఏంటి, ఇన్ని ప్రజలు విపరీతంగా భారాలు మోపి ఈ కార్పొరేట్ సెక్టర్ ని మేపే పద్ధతిలో ఉన్నాయి. అది మనం చాలా కొన్ని గంటల తరబడి చర్చించాల్సిన అంశాలు ఉన్నాయి అందులో. అందువల్ల వీటన్నిటి మూలంగా ఇవన్నీ వస్తున్నాయి. అంతేగాని ఇదేదో 1-2 ఇష్యూలు పట్టుకుని వీటి మూలంగానే ఇంత తీవ్రమైన పరిస్థితి వస్తుందని అనుకుంటే మనది చాలా పాక్షిక వైఖరి అవుతుంది. థ్యాంక్ యూ వేణుగోపాలరావు గారు, చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు. అనేక అంశాల మీద